హాయ్ అశోక్. అడగాలంటే ఏదోలా ఉంది. చేతిలో డబ్బు లేదు, ఫేస్లో నవ్వు లేదు, క్రెడిట్ కార్డులో క్యాష్ లేదు. లోన్ ఇస్తా అన్న వాడి దగ్గర నుంచి అస్సలు రెస్పాన్స్ లేదు. ఎవరినైనా ఫోన్ చేసి అప్పడుగుదామంటే ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేదు. తెగిపోయిన చెప్పులు, ఆగిపోయిన వాచీ పెట్టుకొని ఏదో నడిపిస్తున్నా కానీ చూడు, కటింగ్ లేక జుట్టు పెరిగిపోయింది, ఇస్త్రీ లేక షర్టు నలిగిపోయింది, మందు లేక గొంతు ఎండిపోయింది. చీ, ఇలా చేస్తే పక్కా దొరికిపోతారు శివగా. మందు చిందు కాకుండా మొహం దీనంగా పెట్టి అడిగితే కానీ డబ్బులు ఇవ్వడాడు. అసలే శాలరీ రాలేదు. ఓకే, ప్రాక్టీస్ చాలు. రేపు మార్నింగే ప్రాక్టికల్స్లోకి దిగుదాం. చలో. అశోక్, నేను నీతో మాట్లాడాలి. ఖచ్చితంగా డబ్బుల కోసం వచ్చుంటాడు. ఓకే. 1 minute రా. చెప్పు శివ, ఇందాకదే చెప్తున్నావు. నేనా? నిన్న? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇది నా క్యాబిన్ రా. అయితే నేను నీ క్యాబిన్లో ఏం చేస్తున్నా? గెట్ లాస్ట్. తెంగిరనాయలా ఏం మనిషిరా. రాజా ది రాజా. అరే 5000 ఇవ్వరా, మందరికి రా ప్లీజ్ రా. బ్యాంక్లో చిల్లి గవ్వ కూడా లేదురా. ఏదో క్రెడిట్ కార్డ్ అప్లై చేసినావు కదరా, కనీసం 2000 ఇరా. నేనా? ఎప్పుడు? చూడు, తెగిపోయిన చెప్పులు, ఆగిపోయిన వాచ్ పెట్టుకుని ఏదో మేనేజ్ చేస్తున్నా కానీ చూడు, కటింగ్ లేక జుట్టు పెరిగిపోయింది, ఇస్త్రీ లేక షర్టు నలిగిపోయింది, మందు లేక గొంతు ఎండి. నా దగ్గర డబ్బులు లేవు. నా డబ్బులు వాడి దగ్గర డబ్బులు లేవన్నారుగా, వెళ్ళి వేరే వాళ్ళని అడుగు. అరే వాడిని నేను డబ్బులు అడుగుతలేనురా, అవి నా డబ్బులేరా. వాడికి 10,000 అప్పించి 2 నెలలు అయిందిరా, కనీసం 2000 కాదు కదా 200 కూడా అయిందిరా. నీకేం తెలుసా నా బాధ? పోరానాయన పో. ఏంటి సింధు తెగ కాల్ చేస్తున్నావు? మిస్సింగా? అది కాదు శివ, అదే మనం చెప్పాను కదా. ఓ మూవీయా? అయినా చీప్ గా మూవీ ఏంటి? ఈవినింగ్ పప్పుకొచ్చే పార్టీ చేసుకుందాం, చిల్ అయిపోదాం. అబ్బో, ఏంటి అబ్బాయి మంచి హుషారులో ఉన్నారు. ఈ టైగర్ కి టైం వచ్చింది. నో బడీ కెన్ స్టాప్ మీ. ఈవినింగ్ వచ్చాయి చూసుకుందాం. ఓకే ఓకే శివ, బాయ్. ఎందుకేనా ఇంత డవిడి చేస్తున్నావు? మంత్ స్టార్టింగ్ కాబట్టి కింగ్లా ఉన్నావు. అదే మంత్ ఎండ్ అయితే డబ్బులు లేక ఆ బ్యాంక్ అని ఈ బ్యాంక్ అని లోన్ల కోసం అడుగుతూ ఉంటావు. అలా అడుగుతూనే క్రెడిట్ కార్డ్ కోసం ఆ పిల్లతో మాట్లాడి ఆమెను కూడా గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నావు. ఎందుకురా? డబ్బులు ఉన్నప్పుడే చూసుకొని ఖర్చు చేసుకుంటే లేనప్పుడు ఇలా అడుక్కునే పరిస్థితి రాదుగా. సారీ అశోక్, నువ్వెన్ని చెప్పినా నీకు ఇవ్వడానికి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఈ పత్తిత్తి మాటలేవో చెప్పకుండా నీకు పార్టీ కావాలంటే చెప్పు, ఇచ్చేస్తా. ఓకే బాయ్. చూస్తారా ఇలా ఎన్ని రోజులు? శివ, ఐస్ క్రీమ్ తిందామా? సింధు, ఇలా నువ్వు రోడ్డు మీద ఐస్ క్రీమ్ తిందామంటే నీ హెల్త్ ఏం కావాలి? అది రివర్స్ అయ్యి కోల్డ్ చేసి టాబ్లెట్ వేసి డాక్టర్ ఇంజెక్షన్ చేసి, ఓ నో. కొనడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చుగా. అసలు నువ్వు బాయ్ ఫ్రెండ్ వేనా? భలే మాట్లాడుతున్నావు సింధు నువ్వు. ఏ ఐస్ క్రీమ్ వద్దంటే వాడు బాయ్ ఫ్రెండ్ కాదా? కోల్డ్ చేస్తుందంటే వాడు లవర్ కాదా? ఐస్ క్రీమే తినాలా ఏంటి? అర్థం కాలేదు. హే హే హే, డబుల్ మీనింగ్ కాదు. హే బేబీ, మనం ఇప్పుడు క్రీమ్ స్టోన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా? మనం ఇప్పుడు రిచ్.
ఆకలేస్తుంది. పాలు ఏం లేదు. హలో, శర్మాస్ రెస్టారెంట్ అండి? మీ హోటల్లో ఏది కాస్ట్లీ ఐటమ్ అండి? జంగిల్ కా జిలేబియా 1900 నాకు ఓకే, తెచ్చేయి. నీకు కావాలంటే ఒక ప్లేట్ తీసుకెళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు తింటారు. ఓకే. హలో, అమెజాన్ భయ్యా? ఆ కాస్ట్లీ హెడ్ ఫోన్స్ చూడు, అది నేనే ఆర్డర్ చేసింది. ఏంటి లేట్ అవుద్దా? పర్లేదు భయ్యా, పేమెంట్ చేసేద్దాం. ఓకేనా? డబ్బులు మస్తున్నాయి, తీసుకొచ్చాయి. పెట్టి పుట్టావురా. అరే మామా, పార్టీ కోసం నైట్ వరకు వెయిట్ చేయాలా? ఇప్పుడే ఫోన్ పే చేస్తా, బాటిల్ తెచ్చాయి, మార్నింగే మొదలెడదాం. మన దగ్గర క్రెడిట్ కార్డు ఉందిరా. ఓకే, రే 4 స్టఫ్లు మర్చిపోకే. ఓకే, మళ్ళీ చేస్తా, పెట్టేయి. హలో శివ. సింధు, ఏమైంది? మింత్రలో పెట్టిన చున్నీ నలిగిపోయి వచ్చిందా? దానికి ఎవరన్నా బాధపడతారా? 4-5 జతలు పెట్టుకుందులే. సరే, బాధపడకు. ఇన్స్టెంట్ ఒకటి తీసుకున్నా. రేపు మనం పీవీఆర్కి వెళ్దాం, పాప్కార్న్ తింటూ సినిమా చూద్దాం. మనల్ని ఎవడు ఆపేది? Several days later. హలో శివ, కొత్త మూవీ రిలీజ్ అయిందంట. అందులో షాక్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయంట. మనం కూడా మూవీకి వెళ్దామా? డబ్బులు లేని బ్యాచులర్ లైఫ్ లో లేని ట్విస్ట్లు, షాక్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంతకన్నా ఉంటాయి సినిమాలో. ఏంటి? ఆ సినిమానా? అది రిమేకే. అది నేను ఆల్రెడీ చూసేసా, నీకు లింక్ పెడతా చూడు. ఓహో, సర్లే. కానీ రేపు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అమౌంట్ పే చేయాలి కదా. ఎలాగో బ్యాంక్ నుంచి కాల్ చేయాలి, సో నేనే గుర్తు చేద్దామని చేశాను. గుర్తుందిగా? నేను ఎలా మర్చిపోతాను? అదేగా మనల్ని కలిపింది, అస్సలు మర్చిపోనుగా. వీడు కూడా చేస్తున్నాడు. రే శివ, రే డబ్బులు రా. ఎంత ఇస్తావురా? రే, నువ్వు నా దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు రా. ఇవ్వకపోతే చెప్తున్నా బాగోదు. అరే, కొత్తగా ఒక బ్యాంక్ పడిందా, వాళ్ళు లోన్ ఇస్తా అన్నారు. ఆ లోన్ ఇవ్వగానే నీకు ఇచ్చేస్తా. ఈరోజు సండే హాలిడే కదా, అందుకని కొంచెం టైం పడుతుంది. ఓకేనా? రేపు ఇచ్చేస్తాలే. ఏదో అర్జెంట్ అని కాల్ చేసా, ఏంటి మ్యాటర్? 50K అప్పుగా కావాలరా. 50Kనా? అయినా అంతెందుకురా? కావాలరా. ఇన్స్టెంట్ లోన్ ఇస్తాను బ్యాంక్ వాడు హ్యాండ్ ఇచ్చాడు. నువ్వు ఇవ్వగానే నేను అది కార్డులో వేసి ఆ కార్డులోంచి తీసి రఘుగాడికి ఇవ్వాలరా. మరి నాకెళ్ళేస్తారో డబ్బులు? ఇంకో క్రెడిట్ కార్డు ఇస్తావా? అయినా నీకు ముందే చెప్పారా ఇలాంటిది జరుగుతుందని? నా మాట వినకుండా ఇలా చేసావు. రే ఆపరా నీ నసా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఎక్కడ్రా క్రెడిట్ కార్డు ఆగేది? ఈ క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ లోన్ అనేవి ఒక లూప్ రా. ఇందులో ఒక్కసారి చిక్కుకున్నావంటే బయటికి రావడానికి దారి కూడా దొరకదు. నేనే కాదురా, నాలాగే ఎంతో మంది ఈ క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ లోన్లని, ఆఫర్లని అవసరాలకు మించి ఎక్కువగా వాడుతుంటారు. ఆ క్రెడిట్ కార్డు పోర్చడానికి ఇంకో క్రెడిట్ కార్డు, ఆ క్రెడిట్ కార్డు పోర్చడానికి ఇంకో క్రెడిట్ కార్డు. ఇప్పుడున్న కార్పొరేట్ కల్చర్లో జాబ్ చేసే ప్రతి ఒక్కడికి ఈ క్రెడిట్ కార్డు ఒక వ్యసనం రా. రే, అందరికీ సరిగా ఐడి కార్డులు ఉంటాయి లేదో తెలియదు కానీ క్రెడిట్ కార్డులు ఉంటాయి. సరిగా చెప్పులు ఉంటాయి లేదో తెలియదు కానీ అప్పులుంటాయి. ఈ క్రెడిట్ కార్డులు అనే పద్మంలో చిక్కుకుంటే బయటికి రావడం చాలా కష్టం. ఈ క్రెడిట్ కార్డులు అనే పద్మంలోకి అర్జునుడు వెళ్ళినా కూడా దారి తప్పిపోతాడు. సరే, నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. కానీ ఈసారికి నేను ఇస్తా డబ్బులు. ఇక్కడ ఉన్న నా లోన్లని, క్రెడిట్ కార్డులని కాకుండా సరిగ్గా ఉండరా సైలెంట్గా.
ఫోన్పే వేసా చూసుకో. థ్యాంక్స్ రా. సరే బాయ్. క్రెడిట్ కార్డ్ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు. క్రెడిట్ కార్డా? నాకు ఓకే.